ఇంకోటి ఏంటంటే కిరాయి వచ్చేసి మనకి పేటిఎం వచ్చేసి అప్పతల ఎంత అని అడిగితే బ్యాలెన్స్ లేదన్నాడు. కిరాయి చెక్ చేసేటప్పుడు సరే బేబీ కొద్దిగా రాంగ్ రోడ్లో వెళ్తున్నాను ఏమనుకోకు. మొత్తానికి అయితే మొత్తం లోడ్ అయితే దింపేసాం. రిటర్న్ అయితే బయలుదేరాం. మనల్ని అయితే చాలా బాగా ట్రీట్ చేశారు. వెళ్ళగానే ఫుడ్ పెట్టేశారు. 2 రకాల కూరలు ఫుడ్ మంచిగా చూసుకున్నారు. తర్వాత రూమ్ ఒకటి ఇచ్చారు. అన్లోడ్ చేసుకునేలాగా పడుకోమన్నారు. అలా నువ్వు పడుకో, ఇలాగ మేము దింపేసుకుంటాం, దింపేసిన తర్వాత మేము పిలుస్తాము అని చెప్పేసి అన్నారు. 2 గంటలు 10ంటికి వెళ్ళాం మనం. భోజనం అయితే చేసేటప్పటికి 11 అయింది. తోళ్ళు అని చెప్పి భోజనం చేసేటప్పటికి ఒక టైం వచ్చేసి 11:02 అవుతుంది. పడుకున్నాం ఇప్పుడు దాకా. కొంచెం ఫ్రీ అయింది. ఇప్పుడు నుంచి మళ్ళీ మన ప్లేస్కి వెళ్ళాలి. ఇది 290 అలా వస్తుంది ఇప్పుడు ఈ దూరం అయితే. కానీ వెళ్తున్నాం ఇప్పుడు అయితే. మనం అయితే ఇక్కడ ఒంగోలు నుంచి అయితే ఇప్పుడు హైవే అయితే ఎక్కేస్తున్నాం. వచ్చేటప్పుడు అయితే విజయవాడ నుంచి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు చీరాల నుంచి అయితే వెళ్ళిపోతాం. షార్ట్ కట్ అదొకటి మనకు టోల్ గేట్లు కూడా తగ్గుతాయి. ఒంగోలు నుంచి అలా విజయవాడ నుంచి వెళ్ళేటప్పటికి టోల్ గేట్లు కూడా రేట్లు ఎక్కువ బాగా. ఒక టోల్ గేట్ అనగా మనకు 170 రూపాయలు కట్ అయింది. ఇంకోటేమో 125 రూపాయలు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ 85 రూపాయలు కట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి 60 రూపాయలు కట్ అయినట్టు అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇంక ఇలా అయితే వెళ్ళిపోతే గొడవ ఉండదు. మనకు టోల్ గేట్లు కూడా తగ్గుతాయి, డిస్టెన్స్ కూడా తగ్గుద్ది. కాకపోతే మైనస్ వచ్చేసి ఎవరో వెళ్ళరు, ఖాళీగా ఉన్నట్టు ఉండదు రోడ్డు. జాగ్రత్త చూసుకోవాలి అంతే. ఇంకా మామూలుగా అయితే మనం హైవే నుంచి కింద దిగి ఇప్పుడు చీరాలు అయితే వెళ్దాం కదా. ఇది చూపెడుతుంది ఎలాగంటే కరెక్ట్ రోడ్లో చూపెడుతుంది. మనం కొంచెం సర్వీస్ రోడ్డే కాబట్టి రివర్స్లో అయితే వెళ్ళాం అనుకో డైరెక్ట్ మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోతాం. సందులో అన్నీ తిరగకుండా. సరే బేబీ కొద్దిగా రాంగ్ రోడ్లో వెళ్తున్నాను ఏమనుకోకు. ఎలాగ నైట్ టైమే కాబట్టి చిన్న మొక్క ఏంటంటే మనకు తెలిసిపోతుంది. అది మెయిన్ డైరెక్ట్ సిమెంట్ రోడ్. ఇంకా అది ఫ్లెక్సీ, అది పైన బోర్డు అవన్నీ ఉంటుంది. ఆ రోడ్డు అంటే వెళ్ళామంటే డైరెక్ట్ ఈజీ కాదు. డైరెక్ట్ రోడ్డు ఇంకా అది సొందులన్నీ తిరగక్కర్లేదు ఆ రోడ్డు అయితే. అదిగో లారీ వచ్చింది. లారీ కనబడుతుంది బోర్డు. ఇది చిన్న మొక్క అలా కొద్దిగా ఆపోజిట్లో వచ్చా అంటే కన్నా ఇలా బోర్డు ఉన్నది అయితే ఇంకా డైరెక్ట్ రోడ్. ఇంకా నేషనల్ హైవే 216 for 5 kilometers. 251 కిలోమీటర్ దిగమర అంటే 30 చేసేస్తే 231 కిలోమీటర్. ఇంకా పుట్టకుండా పాడమే ఇంక ఇదే రోడ్డు. మళ్ళీ మధ్యలోకి వెళ్తానండి. అప్పటిదాకా తీయను ఇంకా వీడియో. గమ్మున వెళ్ళిపోతాం. మాకు రిటర్న్ లోడ్ మంచి పెద్ద లోడ్ ఒకటి ఇచ్చారు, చూపెడతాను దారిలో ఆపి. పేటిఎం వచ్చేసి అప్పతల ఎంత అని అడిగితే బ్యాలెన్స్ లేదన్నాడు. తీరా చెక్ చేసేటప్పుడు నిజంగా లేదు. ఏంటంటే మనకు మెసేజ్ రాలేదు. మెసేజ్ వచ్చిందనుకో చెక్ చేసుకున్నాం కదా, రాలేదు. మరి ఇప్పుడు బ్యాలెన్స్ వేసాను. ఎప్పుడు చెక్ చేసుకున్నామని ఈసారి ఆ రోడ్డు వస్తే అదే చిరాకు వచ్చేది. ఓ టోల్ గేట్లు దెబ్బతారు డబ్బులు. ఎందుకో తెలియదు అంత అసలు.
దగ్గరగానే మరి రేట్లు తీసేటప్పుడు మొత్తం బ్యాలెన్స్ అయితే అయిపోయింది. మెసేజ్ రాలేదు ఇంతకెళ్ళి అని కూడా. మరి ఇక్కడ ఎంతో కట్ అవుతుందో దీంట్లోకి అయితే రమ్మన్నారు. మరి బ్లాక్ లిస్ట్ వ్యాలిడ్ ట్యాగ్ దీనిలో అయితే పనిచేసింది. మరి ఏమన్నా ఉంటుందేమో సంథింగ్. ఈ అదే ముందు మనం అవతల దాంట్లోకి వెళ్ళాం. అవతల దాంట్లోకి వెళ్తే బ్లాక్ లిస్ట్లో అయిపోయిందన్న బ్యాలెన్స్ చేసుకుని చివరి దాంట్లోకి రమ్మంటారు. ఇదొకటి అయింది. బయలుదేరాలి. ఇంకా ఇప్పుడు వచ్చి 77, 22, 20, 45 కిలోమీటర్లు వచ్చాం ఒక పావు గంటలో. అలా వెళ్తున్నాం. మనం అయితే ఇప్పుడు చీరాల్లో అయితే ఉన్నాం. బయలుదేరిన నుంచి 70 కిలోమీటర్లు అయితే వచ్చాం. 70 కిలోమీటర్లు నిద్ర మామూలుగా ఊగట్లేదు. అసలు 2 రోజుల నుంచి నిద్ర కూడా లేదు. అసలు నిద్ర కూడా లేదు. గంట పడుకున్నాను. ఈరోజు ఏమో గంటన్నర ఊపేస్తుంది. అలా చూసి ఎదరా దిక్కున జనాలు ఉన్న దగ్గర పక్కకి తీసేస్తాను. బండి దారుణంగా ఉంది. అసలు ఇన్ని తిప్పలు పడాలి. అసలు లోడ్లో ఎన్నో మార్చాలంటే సింపుల్గా డ్రైవర్ని చాలామంది తక్కువ చేయొచ్చని చూస్తారు. వచ్చి నిజంగా తెలుస్తుందండి. ఒకసారి లాంగ్ డ్రైవ్కి వస్తే డ్రైవర్లో ఎన్ని తిప్పలు పడుతున్నారు ఏంటో అంతా మీకు తెలుస్తుంది. ఒక ట్రిప్కి వచ్చి డబ్బులు ఎలా ఉన్నాయో ఈ ట్రిప్లు ఎలా ఉంటాయండి. మన రిటర్న్లో ఏంటి అనుకుంటున్నారు కదా, ఇక కోళ్ళు కనిపిస్తున్నాయి కదా. మనం వేసుకెళ్ళిన లోడ్ అయితే అదే. ఆ కోళ్ళే రిటర్న్ లోడ్ మనకి. ఇప్పుడు వాటి గురించి ఎక్కడ ఆపకుండా వెళ్ళేది. లేట్ అయ్యే కొద్ది ఏంటంటే పాపం వాటికి ఒక గంపల్లో పెట్టేశారు కదా, 2 వేసి 3 వేసి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి మంచు మామూలుగా లేదు. అసలు దారి కూడా సరిగ్గా కనబడతలేదు. దూరం నుంచి కూడాను ఏ వెహికల్ అన్నా వస్తుంటే ఆ వెహికల్ ఏంటో కూడా తెలుస్తలేదు. అసలు ఈ మంచులో అంతా అలా ఉంది. ఇంకా అక్కడక్కడ కొద్దిగా ఓపెన్ అవుతుంది. ఒక్కొక్కసారి అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇంకా అసలు గ్లాసు పట్టేసి ఎలా పడితే అలా ఉంది. జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. అలాగా జర్నీ స్లో అయిపోతుంది వెళ్ళండి. ఎందుకంటే ఎదురు ఎలా ఉందో ఏంటో కూడా తెలియదు కదా. ఇంకోటి ఏంటంటే నేను ఇదే టైంకి ఈ రోడ్లోనే వచ్చాను కాబట్టి కొద్దిగా ఐడియా అయితే ఉంది. ఎక్కడ పోయి ఉంటుంది, ఎక్కడ పని అవ్వలేదు, ఎక్కడ వస్తుంది ఆ టైం. అలా వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే అసలు అయింది, ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. అది అయితే అయిపోయింది. మిగతాదంతా ఎక్కడ కూడా బ్రేక్ వేసేది అయితే లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇంకా అసలు ఆ రోడ్డు బాబో నిగల్ది మరీ దారుణం అయిపోతుంది. కనబడతలేదు అక్కడ అసలు ఏముందో ఏంటో. ఎదురు వెహికల్ వచ్చేసాను మొత్తం ఎలా అయిపోయింది. అప్పటికి వాటర్ పడుతుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం బాగానే ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు అయితే 6 అవుతుంది. మనం వెళ్ళాల్సిన దూరం అయితే ఇంకా 80 కిలోమీటర్లు అయితే ఉంది. దాని నుంచి ఇంకా ఈ వాడికి దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఎందుకంత రిస్క్ అని చెప్పేసి నిద్ర ఆపుకొని కళ్ళు మూసుకుంటా వెళ్ళవేంటి అని చెప్పేసి బండి అయితే పక్క ఆపేయను. ఒక అరగంట అయితే పడుకొని మళ్ళీ బండి తీసి వెళ్తున్నాం. ఎందుకంటే ఏదైనా జరిగిన తర్వాత బాధపడడం కన్నా జరగకముందు జాగ్రత్త పడడం ఇంకో గొడవ ఉండదు కదా.
అదైతే నా పాలసీ. ఇంకా వెళ్ళిన తర్వాత కొంచెం కొబ్బరికాయల కెరాలు అయితే ఉన్నాయి, ఒప్పుకున్నాయి. ఆ కెర వేసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పడుకొని అది సాయంత్రం కెరాలు ఉన్నాయి, లోకల్ ట్రిప్స్ ఉన్నాయి, అవి చూసుకుంటే సరిపోద్ది. ఇంకా ఆల్రెడీ 2 రోజులు నేను కదలేదు. ఈ రోజు నైట్ కూడా లోకలే కాబట్టి పర్లేదు, వాళ్ళు దింపేసి నాకు పడుకొని మళ్ళీ తెల్లరగాళ్ళు తీసుకురావాలి. అన్న ఆల్రెడీ ఆశీర్వదించినట్టు అట్టుకెళ్తున్నారు దీన్ని, క్రేన్ని. అయితే ఇప్పుడు గొలవం తిప్పలు అయితే ఉన్నాం. మనం అయితే ఇప్పుడు గొలవం తిప్పలు అయితే ఉన్నాం. ఈ రోడ్డు వచ్చేసి భీమవరం నుంచి హైవే ఎక్కాలంటే కనుక ఇదే రోడ్డు. అటువైపు రోడ్డు కూడా ఉంటుంది కానీ అది ఇంకా దారుణంగా ఉంటుంది. అలా ఎప్పుడు లేదు ఇంతలా నీరసం, కొద్ది లోపల దెబ్బేసి తూలు పడుతున్నాం కొల్లు అంటాను. చాలా రోజులు తోలాం కానీ ఎప్పుడు అనిపించలేదు. ఈసారి బాగా నీరసం వచ్చేసింది ఎందుకని. అందుకోసమని కొంచెం వీడియో అయితే ఫాస్ట్గా చేద్దాం అనుకున్నాను. అక్కడ కూడా మ్యాక్సిమం దారిలో కూడా ఎక్కడ కూడా తీయలేదు. ఇంకా బాగా లెంతీ అయిపోద్ది కూడా. ఎందుకంటే ఆల్రెడీ దీని ముందు బాపట్ల వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో చెప్పింది సేమ్ దీంట్లో కూడా అదే ఊరు నుంచి కూడా వచ్చాం కాబట్టి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది మీకు. అందుకోసం చెప్పేసి మళ్ళీ తీయలేదు రోడ్లు అయితే కూడా. స్టార్టింగ్లో నేను ఒకటి చెప్పాను ఏంటంటే, వెళ్ళేటప్పుడు 330 వస్తుంది, వచ్చేటప్పుడు 290, 270 నుంచి 290 అలా వస్తుంది అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే మేమున్న ప్లేస్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి లోడ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇలా రావాలి, ఇక్కడికి ఒంగోలు రావాలి. మళ్ళీ ఒంగోలు నుంచి ఇలా షార్ట్ చీరాల రోడ్డు ఉంది కదా, చీరాల బాపట్ల నుంచి వచ్చేటప్పుడు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అలా ఇంటికి వెళ్ళామంటే ఇదే పక్కన అది లోడింగ్ ప్లేస్ వచ్చేసి. అందుకోసం అని చెప్పేసి అది కొంచెం లాంగ్ ఉంటుంది, ఇది కొంచెం షార్ట్ కట్. టోల్ గేట్లు కూడా తగ్గితే ఇది అయితే, అదైతే టోల్ గేట్లు కూడా ఎక్కువే, బాగా ఎక్కువ దారుణంగా తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కిరాయి వచ్చేసి మనకి 10,500 అయితే ఇస్తారు. ఇప్పుడు అయితే 9,500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈసారి 10,500. అదన్నా ఎందుకంటే రిటర్న్ ఇంకా కోళ్ళు వేసుకొస్తాం అని చెప్పేసి, నాకు ఇక్కడ కిరాయిలు ఉన్నాయని చెప్పేసి ఇంకా రిటర్న్ పోలేదు. రిటర్న్ ఇంకో ఇప్పుడు ఆగిపోవాలి, అక్కడ ఆగిపోయి ఈరోజు మధ్యాహ్నం అవుతుంది. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం అయితే సాయంత్రానికి వస్తాం. సాయంత్రానికి మళ్ళీ నాకు ఇక్కడ కిరాయి అయితే ఉన్నాయి, ఒప్పుకున్నాయి, వాటికి అన్నీ వెళ్ళాలి. ఇప్పుడు పొద్దున కూడా ఆల్రెడీ ఉన్నాయి లైన్లో. ఇంకా అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇచ్చిన మాట పోతుంది కదా, అందుకు వచ్చాను నేను ఫాస్ట్గాను. అలాంటి ప్లేస్ వచ్చేసి ఇంకొక 20 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకెళ్ళి గోవాలో దింపేసుకొని కొబ్బరికాయల ట్రిప్ ఒకటి అయితే ఉంది, ఆ ట్రిప్కి అయితే వెళ్ళాలి. ఇంకా వీడియో అయితే ఇంతటితో అయితే ముగిస్తున్నాను. వీడియో ఇంతటి వరకు చూసారంటే కనుక మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కొంచెం. సో మన ఛానల్ వీడియోస్ ఏది వచ్చినా కానీ చూసి నచ్చితే కనుక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేశారనుకో కొంచెం నేను మార్చుకోవడానికి అయితే ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్లో చూసేవాళ్ళు, మన వీడియోస్ చూసేవాళ్ళు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఛానల్లోని.